నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. వ్యక్తిగత ఘర్షణలకు వైసీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారంటూ మంత్రి గొట్టిపాటి ఫైర్. పల్నాడు ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. వందలాది కుటుంబాల గ్రామ బహిష్కరణే దీనికి నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారీ నారీ నడుము మురారి సినిమా బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేంద్ర పథకాలను బెంగాల్ ప్రజలకు అందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పంట భూములకు సాగునీరు పారుతుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడులో ఫ్యాక్షన్ హత్య రాజకీయాలపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న ఘర్షణకు రాజకీయ రంగు పులివి టీడీపీపై బురద చెల్లేందుకు వైసీపీ కుట్రలు పన్నుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఫ్యాక్షన్ హత్య రాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, ఆ పార్టీ వాళ్ళు గాని అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ, దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు భరితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాల మీద ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి భూయాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్ లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే ఒక్క కాన్స్టిట్యున్సీ లో 12 మందిని చంపేశారు. అందుట్లో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారు బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు. విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7-8 మంది పిల్లలు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇట్లా 1 కాదు 2 కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందరూ పొద్దున రైతులనక కష్టపడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన రాష్ట్రం మంది. అందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇప్పటికి కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా, ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజల్లోనూ సంక్రాంతి సందడి లేకుండా పోయిందని, పండుగ పూట కూడా రాష్ట్ర ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తమ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పండుగ ముందే మద్యం ధరలు పెంచిన చంద్రబాబు భూముల విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని తప్పుపట్టారు. మరోవైపు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని,
మునుపెన్నడూ లేని విధంగా వందలాది కుటుంబాలకు బహిష్కరణే దీనికి నిదర్శనమని అన్నారు. వైసీపీ కార్యకర్త సల్మాన్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్నా ఆయన దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. తాగుడు మీద పెంచారులే, ఎవడో ఆ తాగుబోతూ ఆ వ్యసనం ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములు తీసుకొచ్చారు. రైతు వచ్చి పోనీ అమ్ముకుందాము పండిన పంటని అనుకుంటే కొన్ని నాదులే లేదు, గిట్టుబాటు ధరే లేదు. పోనీ పంట వేసుకున్న దానికి పోనీ ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా మార్కెట్ లోకి వెళ్తే 600 రూపాయలు ఉంది. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి 8 అనుకుంటాను క్వార్టర్, 8 క్వార్టర్లు అంటే క్వార్టర్కి 700 కోట్ల లెక్కని 5,600 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. గ్రీన్ కో కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ఒక ప్రాజెక్ట్ ని కాకినాడలో వాళ్ళు శంకుస్థాపన చేయడం, ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి టేక్ ఓవర్ చేసి దాన్ని చేయడం. అది ఇంతకు ముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు. చాలా సంతోషం. యాజమాన్యానికి నా అభినందనలు. గత ప్రభుత్వం అంట పారిశ్రామికవేత్తల నుంచి బెదరగొట్టేశామంట. ఇప్పుడు మరి మొన్నే కదా అదాని గారు చెప్పారు బెదరగొట్టామా, బెదరగొట్టలేదు. అదాని గారు కుమారుడు చెప్పారు కదా బెదరగొట్ట లేదు. మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న బాగుంటుంది వాళ్ళని అడగొచ్చు కదా, బెదరగొట్టామో వాళ్ళని ప్రోత్సహించాము. స్వయాన ఉప ముఖ్యమంత్రి లేదు కర్నూలు ప్రాజెక్ట్ చూడడానికి గ్రీన్కో. మరి అది ఎవరి హయాంలో అయింది? రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రతాప ధనాన్ని విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. భగవంతుడి దైవాల మంది అధికారులు ప్రజల అధికారంలోకి వస్తాం. తప్పకుండా వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. మరి ఏం చంద్రబాబు నాయుడు గారు అసలు దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? గత 5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో 2 సంవత్సరాలు దేశ ఊరు బహిష్కరణ చేసి కుటుంబాలు 100-200 కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా? చూపెట్టండి, చెప్పండి. ఊర్లోకి వస్తే వాళ్ళని వచ్చి మరలు చేసేస్తారా? ఆ సాల్మన్ ఒక కుటుంబాన్ని 2 సంవత్సరాలు ఆ ఊరు బహిష్కరణ అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఊర్లోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని ఊర్లోకి వెళ్ళడానికి వచ్చి ఆ వీళ్ళు అని చెప్పి పోలీసులు అడిగిస్తే ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? చట్టాన్ని ఏ రకంగా చుట్టాల కింద తీసుకుని ఏ రకంగా సామాన్యులు హింసిస్తున్నారో, ఏ ఒక్క వర్గానికి కూడా మనుగోలు లేకుండా ఏ ఒక్క వర్గానికి కూడా 5,000 నోట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా ఎంత మానవతాలకు కొనుగోలు తగ్గిపోయిందో, రైతుకు వచ్చి గిట్టుబాటు ధర లేక, రైతు కూలికి పని లేక, రైతుకు వచ్చి ఎరువులు అందక, సామాన్యుడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్లే పరిస్థితి కూలి దొరక్క, విద్యార్థులకు చదువు లేక, ఉద్యోగస్తులు జీతాలు లేక, ఎక్కడైనా ఒక ఊర్లో ఇగో శుభ్రంగా ఇగో ధాన్యం పండించుకున్నారు, ఇగో గుబ్బుల్లాట్లు ఆడుకున్నారు, లేకపోతే ఇంకోటి ఇవి ఎక్కడికి మాకు ఎంతసేపు ఇవి ఈ కల్చర్ ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడు ఇంత దీనిగా ఎప్పుడు చూడలే. సరే సాంప్రదాయాల ప్రకారం ఎక్కడో ఉంటే కోటి బంధాట్లో 2 రోజులు ఏవో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదొక భాగం తప్ప అదే ప్రధానమా? టీవీ ఇప్పితే మిగతా కల్చర్ లేదా? ఆ కల్చర్ని చూపెట్టద్దా? ఆ కల్చర్ చెప్పొద్దా? ఆ టీవీ ఈ టీవీ అన్ని టీవీ లాగా ఇదేం పరిస్థితి దిక్కుమని పరిస్థితి నాకు అర్థం అవుతుంది. మహిళలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించింది ఎన్టీఆర్ అని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని కెనాల్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారువారి చెరువు గట్టు, గజలక్ష్మి సెంటర్, అడబాల థియేటర్ వద్ద, వెలమగూడెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానంలో మాఘమాసం మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, అర్చకులు కిరణ్ ఆచార్యులు తెలియజేశారు. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయని, ప్రత్యేకంగా 4 ఆదివారాలు జరిగే తిరునాళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం ఈ 19/1/2026 సోమవారం నుండి మాఘమాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగును. ఈ ఉత్సవంలో 16/2/2026 వరకు జరుగును. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో భక్తులు దర్శనార్థం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వారు సులువుగా దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లు 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం, పాలు, మజ్జిగ, చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా 4 ఆదివారాలు ప్రత్యేకం. 1వ ఆదివారం నాడు రథసప్తమి, 2వ ఆదివారం మాఘ పౌర్ణమి వచ్చింది, 3వ ఆదివారం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా ఆ రోజు కూడా విశేషమైన పర్వదినం. అదేవిధంగా 4వ ఆదివారం కూడా మహాశివరాత్రిలో కూడిన పర్వదినం కాబట్టి ఈ 4 ఆదివారాలు కూడా విశేషమైనట్టుగా జనం స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. అదేవిధంగా వారికి ప్రతి ఆదివారం కూడా భోజన వసతి, ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు యథావిధిగా చేస్తూ అదనంగా ఈ సంవత్సరం సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలం లభ్యమవుతుందో అంతకన్నా అధికమైన ఫలం, యవమాత్రాధికం ఫలం, ఆవగింజంత అధికమైన ఫలితాన్ని లభింపజేస్తున్నారు సర్పవరం క్షేత్రంలో వెలిసిన శ్రీ భావనారాయణ స్వామి వారు. అంటే గరుడ వాహనం మీద వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారు మన అందరి భావ సంకల్పాలు నెరవేరుస్తారు. భావ సంకల్పాలు నెరవేర్చే నారాయణుడు భావనారాయణుడు అని ఈ క్షేత్రంలో స్వామివారి విశిష్టత. మాఘమాసంలో వెలిసారు స్వామి ఈ క్షేత్రంలో. నారద మహాముని వారు ఇక్కడ తపస్సు చేస్తే నారద మహాముని యొక్క భావంలో ఏ రూపంగా అయితే ఉన్నారో ఆ భావ రూపంగా స్వామివారు ఇక్కడ వెలిసారు. భావ రూపంగా వెలిసారు కాబట్టే భావనారాయణ స్వామిగా ఖ్యాతి పొందారు. మాఘమాసంలో భానువారం నాడు స్వామివారు ఉద్భవించారు కనుక భానువారం అంటే ఆదివారం. ఆదివారం ఈ క్షేత్రానికి పర్వదినం. మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా స్వామికి ఎంతో ప్రీతైన రోజు, ఆయన పుట్టినరోజు వేడుక అన్నమాట. అంటే 3వ ఆదివారం నాడు స్వామి ఉద్భవించినట్లుగా క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తోంది. వచ్చే 4 ఆదివారాలు కూడా మాఘ ఆదివారాలు స్వామికి ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయి. అంటే అనేక వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటారు. మాఘమాసంలో ఆదివారం నాడు స్వామివారిని దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యము, మనశ్శాంతి కలుగుతాయని చెప్పేసి క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తోంది. ఈ సంవత్సరం మాఘమాసం 1వ ఆదివారం నాడు రథసప్తమి మహోత్సవం కూడా, రథసప్తమి మహాపర్వదినం కూడా కలిసి వచ్చింది. 1వ ఆదివారంలో విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే 2వ ఆదివారం నాడు మాఘి అంటే పౌర్ణమి, మాఘ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది 2వ ఆదివారం. ఆ రోజు దర్శించుకున్నా కూడా స్వామివారికి ఇంకా విశేషమైన అనుగ్రహం లభ్యమవుతుంది. 3వ ఆదివారం అలాగే విశేష ఆదివారం స్వామివారు ఉద్భవించిన రోజు. అలాగే 4వ ఆదివారం తిరునాళ్ళలో మహాశివరాత్రి పర్వదినం కలిసింది. అందువల్ల 4 ఆదివారాలు కూడా విశేషంగా అనుగ్రహించడానికి ఏర్పడి ఉన్నాయి ఈ సంవత్సరంలో. అందువల్ల 4 ఆదివారాలు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని 4వ ఆదివారం నాడు స్వామివారి దగ్గర మీరు మొక్కు పెట్టుకుంటే మీ భావనలో ఏం సంకల్పించుకుంటే ఆ భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.